ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ గురువారము. దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మోయించెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 28వ వచనం వరకు. వారెల్లరూ రాజు వద్దకు పోయి, రానున్న 30 దినాల వరకును ఎవడును మీకు తప్ప అన్య దేవతలకు గాని అన్య నరులకు గాని ప్రార్థన చెయ్యరాదని, ఈ ఆజ్ఞ మీరిన వారిని సింహముల గుంటలో పడవేయుదమని దేవరవారు శాసనము చేయింపలేదా అని అడిగిరి. రాజు, అవును, అది ఖండితమైన శాసనము, మాదీయుల పారాసికుల నియమము ప్రకారమది తిరుగులేనిది అని చెప్పెను. వారు రాజుతో, యూదా ప్రవాసి దానియేలు మిమ్ము లెక్క చేయుటలేదు. అతడు మీరు సంతకము చేసిన శాసనమును ధిక్కరించి రోజునకు 3 మారులు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పిరి. ఆ మాటలు విని రాజు మిగుల చింతించెను. అతడు దానియేలును రక్షింపగోరి ప్రొద్దుగుంకు వరకు ఉపాయము కొరకు తీవ్రముగా ఆలోచించెను. అప్పుడు ఆ నరులు మరల రాజునొద్దకు గుంపుగా వచ్చి, ఏలిక, మాదీయుల పారాశికుల నియమం ప్రకారము రాజు చేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనుడు అనిరి. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక అనెను. అంతటా ఒక బండను కొనివచ్చి సింగముల గుంట కన్నముపై పెట్టిరి. దానియేలునకు సంబంధించిన నియమమును ఎవరూ మార్చుకుండుటకు ఆ బండపై రాజముద్రను ప్రముఖుల ముద్రను వేసిరి. అంతటా రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రి గడిపెను. అతడు ఆహారమును పుచ్చుకొనలేదు, వినోదములను తిలకింపలేదు. మరునాడు వేకువనే రాజు నిద్రలేచి గబగబా సింహముల గుంటగడకు వెళ్ళెను. దాని చెంతకు రాగానే అతడు, సజీవుడైన దేవుని సేవించు దానియేలు, నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నిన్ను రక్షించెనా అని ఆందోళనముతో అడిగెను. దానియేలు, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక, దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మూయించెను కనుక అవి నాకు హాని చేయలేదు. నన్ను నిర్దోషిగా గణించెను కనుక మీకు నేనెట్టి అపరాధమును చేయలేదు గనుక అతడిట్లు చేసెను అనెను. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింగముల గుంట నుండి వెలుపలికి తీయుడని ఆజ్ఞాపించెను. అట్లే అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుని నమ్మెను కనుక అతనికి ఎట్టి హాని కలుగలేదు. రాజు దానియేలుపై నేరము తెచ్చిన వారిని పిలిపించెను. వారందరినీ ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగు భాగమును చేరుకొనక పూర్వమే సింహములు వారిపైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలుగా చేసెను. అంతటా దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశులకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకు ఇట్లు లేఖలు పంపెను. మీకు శాంతియును శుభమును సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యములోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలయునని నా ఆజ్ఞ. అతడు సజీవుడైన దేవుడు కలకాలము పరిపాలించువాడు. అతని రాజ్యము ఎన్నడూను నాశనము కాదు. అతని పరిపాలనకు అంతముండదు. అతడు తన ప్రజలను రక్షించి కాపాడును. భూమ్యాకాశములందు అద్భుత కార్యములు చేయును. అతడు దానియేలును సింగముల బారి నుండి విడిపించెను. దర్యావేషు పరిపాలన కాలమున, పారసిక ప్రభువైన కోరేషు కాలమున దానియేలు వృద్ధిలోనికి వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనము వరకు. యెరూషలేము ముట్టడింపబడుట కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు.
ఇవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ! ఏలన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగువరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట వారు చూచెదరు. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.